హాయ్ హలో నమస్తే దిస్ ఈస్ మహిషా వెల్కమ్ టు వైకే పేపర్ అనాలిసిస్. సో ఈరోజు ప్రధాన దినపత్రికలలోని మెయిన్ హెడ్లైన్స్ ఏంటి, ఏ అంశాలు ఏ వార్తలు ప్రధానంగా చర్చనీయాంశంగా ఉన్నాయో ఈరోజు ఒకసారి చూసేద్దాం. సో ముందుగా మనం ఆంధ్రజ్యోతి అయితే చూస్తున్నాము. ఆంధ్రజ్యోతిలో చూస్తే మెయిన్గా నిన్న ఇష్యూ ఏదైతే జరిగిందో నీట్ రద్దు అని అయితే కేంద్రం ప్రకటించడం జరిగింది. ఒక పేపర్ లీకేజ్ నేపథ్యంలో ఎన్టీఏ నిర్ణయం, మళ్ళీ కొత్తగా పరీక్ష, వారం 10 రోజుల్లో పరీక్ష ఎప్పుడనేది తేదీ వెల్లడిస్తామని అయితే జరిగింది. ఒక ఫీజు రీఫండ్, కొత్తగా రిజిస్ట్రేషన్ అక్కర్లేదు, ఫీజు రీఫండ్ రద్దు విద్యార్థులకు ఇబ్బంది కలిగించే నిర్ణయమే, కానీ పరీక్షలపై ఉన్న నమ్మకం వమ్ము కావద్దనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం అయితే ప్రకటించడం జరిగింది. తప్పునకు బాధ్యత వహిస్తున్నాం ఎన్టీఏ చీఫ్, సిబిఐ దర్యాప్తుకు కేంద్రం ఆదేశం, కేసు నమోదు, పలు రాష్ట్రాలకు సిబిఐ బృందాలు. గెస్ట్ పేరుతో ప్రశ్నపత్రం లీకేజ్, కెమిస్ట్రీ బయాలజీలో అవే ప్రశ్నలు నాసిక్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి బయటకు వచ్చింది. 30,000 రూపాయల నుంచి 28 లక్షల వరకు అభ్యర్థుల నుంచి వసూలు చేయడం అయితే జరిగింది. ధర నిర్ణయించి విక్రయించిన ఏజెంట్లు ఏపీ తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల కోచింగ్ సెంటర్లకు గెస్ట్ పేపర్. రాజస్థాన్లోని ఓ హాస్టల్లో నిర్వాహకుడి ద్వారా ఎన్టీఏకి సమాచారం. ఇక రాజస్థాన్లోని హాస్టల్ నిర్వాహకుడి ద్వారా ఎన్టీఏకి సమాచారం అందింది. రాజస్థాన్లో కోటాకు పోటీగా ఎదుగుతున్న శిఖర్, ఈ నేపథ్యంలో పేపర్ లీకేజ్. సో ఈ అంశానికి సంబంధించి చూస్తే 3వ తేదీన నిర్వహించిన యూజీ 2026 పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ రద్దు చేసింది. వచ్చే వారం 10 రోజుల్లో కొత్త తేదీలను రాజస్థాన్లోని నాసిక్లోని ఒక పేపర్ ప్రింటింగ్ ప్రెస్ ద్వారా నీట్ పరీక్షకు సంబంధించి, కెమిస్ట్రీ బయాలజీకి సంబంధించి ఏదైతే అభ్యర్థులు అటెంప్ట్ చేశారో ఆల్రెడీ పరీక్ష కూడా జరిగిపోయింది, కానీ ఆ జరిగిపోయిన పరీక్షని రద్దు చేస్తూ పరీక్షల మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టడం కోసమే విద్యార్థులకు ఖచ్చితంగా ఇది కష్టమే, కానీ అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ అయితే ప్రకటించడం జరిగింది. సో ఈ ప్రకటన మీద ఇప్పటి వరకు ఏదైతే ఎన్టీఏ నీట్ అభ్యర్థన కోసం, నీట్ పరీక్ష కోసం ఏదైతే ఫీజు దరఖాస్తు చేసుకున్నారో, ఫీజు కట్టి ఎగ్జామ్కి అప్లై చేస్తారో, సో ఆ ఫీజును కూడా రిఫండ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా. అదే కాకుండా ఇప్పుడు మళ్ళీ నిర్వహించబోయే పరీక్షకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు అని అయితే ఎన్టీఏ ప్రకటించడం జరిగింది. ఇది కొంతమేర ఊరటైతే కలిగించవచ్చు, కానీ పూర్తిగా అయితే ఇది న్యాయం జరుగుతుంది అని అయితే చెప్పలేం. ఎందుకంటే ఆల్రెడీ ఒక ప్లాన్ ప్రకారం ఎంతోమంది కష్టపడి చదివి దానికి అభ్యర్థన చేసుకొని ఉంటారు, అప్లై చేసి ఉంటారు, అటెంప్ట్ చేసి ఉంటారు ఎగ్జామ్ని. కానీ ఇప్పుడు కొందరు ఇలాంటి తప్పిదం వల్ల ఈ విధంగా జరగడం అనేది ఖచ్చితంగా కష్టపడి చదివిన ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఇది అంత మంచి విషయం అయితే కాదు. ఇలాంటి తప్పిదాలు ఫర్దర్గా ఇలాంటి పెద్ద ఎగ్జామ్స్లో, పెద్ద అటెంప్ట్స్లో, ఒక నేషనల్ లెవెల్లో జరిగే అటెంప్ట్స్లో ఖచ్చితంగా జరగకుండా ఇక మీదట చూసుకోవాలి. కానీ ఎక్కడో దగ్గర జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో అవకతవకలు చూసాం పరీక్షల్లో. ఐపీఎస్ లాంటి పరీక్షల్లో కూడా మనం, యూపీఎస్సీలో కూడా అవకతవకలు చూసాం. ఇంకా ఫర్దర్గా జరగకుండా ఉండే విధంగా కేంద్రం చర్యలు తీసుకుంటుంది అని మనం అయితే భావిద్దాం. ఇది మెయిన్ హెడ్లైన్గా ఆంధ్రజ్యోతి అయితే ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఒక నేషనల్కి సంబంధించి ఒక ఇష్యూ అయితే జరిగింది. అమృత కాలం కాదు, దేశానికి ఇది విషయుగం. మోడీ సర్కార్ హయాంలో విద్యా వ్యవస్థలో అవినీతి వ్యవస్థీకృతమైంది. నీట్ రద్దుతో విద్యార్థుల కలలు చెదిరాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు, లీక్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి ఫైమా. సో ఇదే విషయానికి సంబంధించి రాహుల్ గాంధీ కూడా తీవ్రంగా తన ఆరోపణని తెలియచేయడం జరుగుతోంది. మోడీ సర్కార్లో ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి, విద్యార్థుల కళలు ఈ విధంగా చెదరటం అనేది హర్షించదగ్గాల్సిన విషయం కాదు అని అయితే రాహుల్ గాంధీ చెప్పడం అయితే జరిగింది. సో దీని మీద కేంద్రం ఫర్దర్గా ఎటువంటి కసరత్తు తీసుకోబోతుందో అయితే చూడాలి. సో నెక్స్ట్ వచ్చేసి బస్సు రాష్ట్రానికి సంబంధించి, ఏపీఎస్ఆర్టీకి సంబంధించి ఒక వార్తనైతే మెయిన్ హెడ్లైన్గా వేయడం జరిగింది. ఆంధ్రజ్యోతి, స్త్రీ శక్తి అమలుతో బస్సులన్నీ కిటకిట. గతంలో ఆర్టీసీలో రోజుకు 36 లక్షల మంది ప్రయాణం, ఉచిత ప్రయాణం తర్వాత రెట్టింపైన ప్రయాణికులు. ఆ మేరకు పెరగని బస్సులు, సిబ్బంది. పైగా 264 బస్సులు, 1438 సిబ్బంది తగ్గుదల. దీంతో అష్ట కష్టాలు, సీట్ల కోసం కొట్లాటలు, ప్రయాణంలో తీవ్ర అగచాట్లు. ప్రారంభ పాయింట్ వద్ద కిక్కిరిసిపోయిన బస్సులు. టికెట్ కొంటాం, సీటు చూపండి అంటున్న ప్రయాణికులు. కొత్త బస్సులు, సిబ్బంది వస్తేనే ప్రయాణం సుఖమై. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం పేరు స్త్రీశక్తి. మహిళా సాధికారత దిశగా మరో అడుగు. పథకానికి మంచి పేరు వచ్చింది, కానీ మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. పండుగలు, పబ్బాలు, సెలవులు సమయంలో మరింత ఎక్కువ, కానీ పెరిగిన ప్రయాణికులకు సరిపడా బస్సులు ఏవి లేవు. సిబ్బంది ఎక్కడ అని చెప్పేసి ఏదైతే
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏదైతే కల్పించిందో ఆ పథకం ఎక్కడ ఏ రాష్ట్రంలో అమలు జరిగినా ఖచ్చితంగా ప్రతి చోట కూడా ఒక విధ్వంసం అయితే జరుగుతుంది. ముందుగా తెలంగాణలో చూసాము, రేషెస్ కానివ్వండి, కండక్టర్స్ మీద, డ్రైవర్స్ పైన మహిళలు కొట్లాట కానివ్వండి చూసాము. ఆంధ్రాలో చూసాము. మరి నెక్స్ట్ తమిళనాడులో కూడా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరగబోతుంది. వెస్ట్ బెంగాల్లో కూడా ఈ పథకం అమలులోకి రాబోతోంది ఫర్దర్గా. మరి ఈ పథకం అమలు చేస్తున్నప్పుడు దాని సాధక బాధకాలు ఏంటి, ఎంతవరకు దీన్ని అమలు చేయగలం ఫుల్ ఫ్లెడ్జ్గా అనేది ముందుగానే ప్రభుత్వం గమనించుకొని దానికి తగ్గట్టుగా చర్యలు అయితే ఖచ్చితంగా చేపట్టాలి. ఉచిత బస్సు అనగానే మహిళలందరూ కూడా పక్కింటికి వెళ్ళి రావటానికో, పక్కన పుట్టింటికి వెళ్ళి రావటానికో ఒక టెస్ట్ చేద్దాం ఇది ఎలా ఉంది అని చెప్పేసి ఒక బాధ్యత రాహిత్యంగా కాకుండా అవసరం ఉన్న వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరుడు పౌరురాలు కూడా బాధ్యతగా ఆ పథకాన్ని అయితే నిర్వహించుకుంటే ఇలాంటి తప్పిదాలు ఇలాంటివి అయితే జరగవు. ఒక అవసరం ఉంటేనే వెళ్ళటం, నిజంగా అవసరం ఉన్న వాళ్ళు ఒక ఉద్యోగానికి వెళ్ళాల్సిన వాళ్ళకి ఒక సీట్లో వాళ్ళు కూర్చోవటం వల్ల అవసరం ఉన్న వాళ్ళకి అది నిరుపయోగం అయిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఏదైతే పథకం ఇస్తుందో ఆ పథకాన్ని బాధ్యతాయుతంగా దానిని స్వీకరిస్తేనే ఖచ్చితంగా అది సక్రమంగా అమలు అయితే అవుతుంది. ఇలాంటి బాధ్యత రాహిత్య చర్యలు ఖచ్చితంగా ల్యాక్ అయి ఉండొచ్చు, గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మిస్టేక్ ఉండొచ్చు, ఎంప్లాయీస్ బస్సెస్ ల్యాక్ అయి ఉండొచ్చు. కానీ పౌరులు కూడా, సిటిజన్స్ కూడా అంతే రెస్పాన్సిబిలిటీగా ప్రవర్తించాలి ఈ విషయంలో మాత్రం. అప్పుడు మన సైడ్ నుంచి కూడా కొంత ప్రభుత్వానికి చేయూతిచ్చినట్లయితే అవుతుంది. సో ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా ఫర్దర్గా స్టెప్స్ తీసుకోబోతుందో, తగ్గిన సిబ్బందిని, తగ్గిన బస్సుల కొరతని, ఎందుకంటే ఖచ్చితంగా ఈవీ బస్సులు వస్తున్నాయి, ఉచిత బస్సు పథకానికి సంబంధించి ఎన్నో బస్సులు ప్రవేశపెడతామని అయితే కూడా గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది. మరి ఫర్దర్గా దీని పట్ల ఏ విధంగా ఉండబోతుందో చూద్దాము. కూటమి ప్రభుత్వం మహిళల కోసం ప్రతిష్టాత్మక పట్ల వేదికగా మారుతోంది. స్త్రీ శక్తి సిగపట్ల వేదిక అంటే బస్సుల సీట్ల కోసం లిటరల్లీ తన్నుకుంటున్నారు మహిళలు అయితే మాత్రం. సో ఇలాంటిది నివారించడానికి ఖచ్చితంగా అధిక బస్సులు అయితే రావాలి, సిబ్బందిని కూడా పెంచాలి. అలా పెంచినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి వస్తే మాత్రం ఖచ్చితంగా అది సిటిజన్సే మిస్టేక్ అవుతుంది. కాదు, ఖచ్చితంగా అందరూ కూడా రెస్పాన్సిబిలిటీగా ప్రవర్తించాలి ఈ విషయం మీద. సో నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో చూస్తే నేడే విజయ్ బల పరీక్ష, టీవీకే ప్రభుత్వ గెలుపు ఖాయం, 30 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు, వారితో విజయ్ ప్రత్యేక భేటీ, తిరుపతితో టీవీకే ఎమ్మెల్యేకు షాక్, సభలో ఓటింగ్లో పాల్గొనరాదని మద్రాస్ హైకోర్టు ఆదేశం, 106కు తగ్గిన అధికార పార్టీ బలం, మిత్రపక్షాల మద్దతుతో బలం 120కి, అన్నాడీఎంకే అసమ్మతి ఎమ్మెల్యేని సత్కరిస్తున్న సీఎం విజయ్. సో ఏదైతే సీఎం విజయ్ మిత్రపక్షాలతో కలిసి, తను మైనారిటీ ప్రభుత్వంగా ఉన్నప్పుడు మిత్రపక్షాలతో కలిసి ఏదైతే ప్రమాణ స్వీకారం చేశారో ఇప్పుడు తన బలాన్ని, తనకి ఉన్న మద్దతుని అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ బల నిరూపణ రేపే అనేసి ప్రచారం అయితే, ఆ బల నిరూపణ ఈ రోజే అనేసి అయితే జరుగుతోంది. సో మరి ఈ బల నిరూపణ రోజు టీవీకేకి మొన్న మద్దతు ఇచ్చిన మిత్రపక్షాలు కాంగ్రెస్, వీసీకే, సిపిఐ, సిపిఎం ఏదైతే ఉన్నాయో అవి ఈ రోజు నిలబడతాయా? ఒకవేళ అవి నిలబడిపోతే సీఎంగా చేసిన ప్రమాణం కూడా వృధా అవుతుంది. కానీ మరి ఈ రోజు ఏం జరుగుతోంది అనుకునే తరుణంలో సరిగ్గా ఏఐడిఎంకేలో వచ్చిన చీలిక షణ్ముగం వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వారి వర్గం ఖచ్చితంగా విజయ్కి మద్దతు తెలుపుతుంది అనేది ప్రచారం జోరుగా జరుగుతుంది తమిళనాడు రాజకీయాల్లో. మరి ఈ విషయంగా విజయ్ ఏ రకమైన ఫర్దర్గా స్టెప్స్ వేస్తారో చూడాలి. ఖచ్చితంగా 38 మందిగా మాత్రం విజయ్కి సపోర్ట్ చేస్తే ఇంకెటువంటి ఆలోచన అవసరం లేదు, ఇంకెటువంటి సందేహం లేకుండా స్థిరమైన ప్రభుత్వం ఉంటుంది తమిళనాడులోనైతే భావించవచ్చు. మరి అది ఏ విధంగా ఈరోజు జరుగుతుందో, నిన్న సాయంత్రం విజయ్ కూడా వాళ్ళందరినీ మీట్ అవ్వడం అయితే జరిగింది. పళనిస్వామితో విభేదించిన షణ్ముగం వర్గాన్ని అయితే మీట్ అవ్వడం జరిగింది. మరి చూడాలి ఫర్దర్గా వారు ఏ విధంగా వాళ్ళ మద్దతుని అసెంబ్లీలో ఈరోజు ప్రకటిస్తారో చూడాలి. తర్వాత ఎఫ్ఆర్ఎస్కు అంగీకరిస్తేనే అడ్మిషన్, ఉన్నత విద్యలో ముఖ్య ఆధారిత కోర్సు తప్పనిసరి, 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు, హాజరు నమోదులో అక్రమాలకు అడ్డుకట్ట, వివాదాలు రాకుండా ముందుగానే అంగీకారం, నమోదు చేసుకున్న కాలేజీలు మళ్ళీ అఫిలియేషన్స్. ఒక ఎఫ్ఆర్ఎస్ గ్రూప్స్కి సంబంధించి, దానికి సంబంధించి ఎడ్యుకేషన్ కోసం సంబంధించి అడ్మిషన్స్లో కొన్ని అమెండ్మెంట్స్ అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ అయితే ఆంధ్రజ్యోతి ప్రచురించడం జరిగింది. సో ఇదైతే మెయిన్ పేపర్లో ఉన్న హెడ్లైన్స్. సో తర్వాత పేపర్స్లోకి చూస్తే మనం
దీనికి సంబంధించి మెయిన్గా బల పరీక్షకు దూరంగా ఉండాల్సింది అని ఒక ఎమ్మెల్యే ఆల్రెడీ ఉన్న సంఖ్య 107 అందులో ఒక సంఖ్య తగ్గిస్తూ మెడ్రాస్ హైకోర్టు నిర్ణయం అయితే తీసుకుంది. మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. శివగంగ జిల్లా తిరుపతూరు నియోజకవర్గంలో ఒక్క ఓటు ఆధిక్యంతో గెలిచిన టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి బుధవారం ఉదయం శాసనసభలో విశ్వాస పరీక్ష ఓటింగ్ లో పాల్గొనరాదని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. తన నియోజకవర్గంలో పోలైన పోస్టల్ ఓట్లను వేలూరు సమీపంలోని తిరుపతూరు నియోజకవర్గానికి తరలించడంతో తాను ఒకే ఒక్క ఓటుతో పరాజయం పాలయ్యానని, అందువల్ల పోస్టల్ ఓట్లను మళ్లీ లెక్కించేలా ఎన్నికల కమిషన్ ఆదేశించాలని కోరుతూ డీఎంకే అభ్యర్థి కేఆర్ పెరియకురుప్పను హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ ని జస్టిస్ ఎల్ విక్టోరియా గౌరీ, జస్టిస్ సెంథిల్ కుమార్ తో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ కేసు విచారణ స్థాయిలో ఉందన్న అసెంబ్లీలో బల పరీక్షలో సేతుపతి పాల్గొనరాదని చెప్పింది. సో మరి శివగంగ జిల్లా తిరుపతూరు నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక్క ఓటు మెజారిటీతో మాత్రమే గెలవటం జరిగింది. సో ఆ ఒక్క ఓటు మెజారిటీతో గెలవటం వల్ల అక్కడ పోటీ చేసిన, ఆయనకు అపోజిషన్ గా పోటీ చేసిన డిఎంకే అభ్యర్థి ఓట్లలో అవకతవకలు జరిగాయి, అక్కడ రీపోలింగ్ జరపాలి అనేసి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ కేసు ఇంకా విచారణ స్థాయిలో ఉంది. ఇంకా ఏదైనా అవకతవకలు జరిగాయా లేదా అనేది నిర్ధారణ కాలేదు కాబట్టి అక్కడ గెలిచిన టీవీకే అభ్యర్థి బల నిరూపణ పరీక్షలో పాల్గొనకూడదు ఈ విచారణ పూర్తయ్యే వరకు అని చెప్పేసి మెడ్రాస్ హైకోర్టు ఆదేశం అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు బల నిరూపణ పరీక్షలో టీవీకే ఎమ్మెల్యేలు 107 మంది ఉన్నా కూడా ఒక అభ్యర్థి తన మద్దతును అయితే ప్రకటించకూడదు. సో 106 మంది ఎమ్మెల్యేలతో పాటు మిత్రపక్షాలు కానివ్వండి, ఏఐడిఎంకేలో ఉన్న చీలిక వర్గం కానివ్వండి, ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఆ బలంతో ఆ సంఖ్యతోనే విజయ్ ప్రభుత్వం ఎంతవరకు స్థిరంగా ఉంటుంది అనేది ఈ రోజు తేలబోతుంది తమిళనాడు రాజకీయాలకు సంబంధించి. సో ఏదైతే ప్రార్థనా స్థలాలు, విద్యా సంస్థల వద్ద మద్యం దుకాణాలు బంద్ అని నిన్న ప్రకటించడం జరిగిందో ఈ అంశానికి సంబంధించి కూడా సెకండ్ పేజీలో న్యూస్ అయితే వచ్చింది. తమిళనాడు సీఎం విజయ్ ఉత్తర్వులు. ముఖ్యమంత్రి ఓఎస్డీగా జ్యోతిష్యుడు వెట్రువేల్, ప్రభుత్వ విప్గా డ్రైవర్ కుమారుడు శబరినాథన్. ఏదైతే డ్రైవర్ కుమారుడికి సీట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారో అతనికి ప్రభుత్వ విప్గా కూడా విజయ్ ఛాన్స్ ఇవ్వడం అయితే జరిగింది విజయ్ గవర్నమెంట్లో. సో ఇది రెండో పేజీలో ఉన్న విషయాలు. సో నెక్స్ట్ వచ్చేసి ప్రతిపక్ష నేత రబ్బర్ స్టాంప్ కాదు, సిబిఐ డైరెక్టర్ నియామక ప్రక్రియపై రాహుల్. సిబిఐ తదుపరి డైరెక్టర్ నియామక ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ తీరుపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత రబ్బర్ స్టాంప్ కాదని స్పష్టం చేశారు. సిబిఐ తదుపరి డైరెక్టర్ నియామకానికి సంబంధించి ప్రధాని మోడీ నాయకత్వంలో మంగళవారం అత్యున్నత స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ప్రతిపక్ష నేత హోదా ఈ సమావేశానికి హాజరైన రాహుల్ గాంధీ పక్షపాత ధోరణిలో జరుగుతున్న ఎంపిక ప్రక్రియలో తాను భాగం కానని పేర్కొన్నారు. సో ఏదైతే సిబిఐ డైరెక్టర్ని నియమించే ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన ఆరోపణని వ్యక్తం చేయడం జరిగింది. సో ఒక రబ్బర్ స్టాంప్ మాదిరిగా ఉండడు ప్రతిపక్ష నేత, తనకి కూడా తన అభిప్రాయాన్ని చెప్పుకునే స్వేచ్ఛ ఉంటుంది, తన ఏదైతే అనుకుంటున్నారో దాన్ని వ్యక్తం చేసే అధికారం కూడా ఉంటుంది. కానీ ఇలాంటి వ్యవహార శైలి తనకి కరెక్ట్ కాదని అక్కడి నుంచి అయితే ఆయన వెళ్ళిపోవడం జరిగింది. సిబిఐ డైరెక్టర్ నియామక ప్రక్రియ జరుగుతున్న సమయంలో పక్షపాతంగా జరుగుతుంది సిబిఐ డైరెక్టర్ నియామక ప్రక్రియ అని అయితే ఆరోపణ చేయడం జరిగింది రాహుల్ గాంధీ. సో నిన్న ఇంకొకటి అస్సాం సీఎంగా హిమంత బిశ్వకర్మ ప్రమాణ స్వీకారం అయితే చేశారు. దానికి సంబంధించిన న్యూస్ కూడా సెకండ్ పేజ్లో ఉంది. అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. అస్సాంలో వరుసగా 2 సార్లు సీఎంగా ప్రమాణం చేసిన బీజేపీ నేతగా ఆయన రికార్డు సృష్టించారు. హిమంతతో పాటు 4 ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో బీజేపీ నుంచి 2, రామేశ్వర్ తెలి, అజంతా సేగ్, అస్సాం గుండ పరిషత్ నుంచి అతుల్ బోరా, బోడాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ నుంచి చరణ్ బోరా ఉన్నారు. సో అస్సాంలో ఏదైతే మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయిందో బీజేపీ నుంచి రెండవసారి కంటిన్యూగా డిఫెండ్ చేసుకొని ముఖ్యమంత్రిగా వచ్చిన హిమంత బిశ్వ శర్మ అయితే 2సారి అస్సాం సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒక 5 రాష్ట్రాల ప్రమాణ స్వీకారాల్లో అస్సాంది నిన్న జరిగింది. సో మరి దానికి సంబంధించిన అంశాన్ని అయితే కూడా ఇక్కడ వేయటం జరిగింది. మనకి మెయిన్గా ఆంధ్రజ్యోతి సెకండ్ ఎడిషన్లో, థర్డ్ ఎడిషన్లో కూడా వేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆంధ్రజ్యోతికి సంబంధించి వార్తలు అయితే ఇలా ఉన్నాయి. సో మనం నెక్స్ట్ వేరే పేపర్ గురించి చూద్దాము. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఆంధ్రప్రభ. సో ఆంధ్రప్రభలో ఏ విధమైన అంశాలు అయితే ప్రచురించారు, మెయిన్ హెడ్లైన్స్గా ఏవి తీసుకున్నారైతే ఒకసారి చూద్దాము. సో ఆంధ్రప్రభలో మెయిన్గా వచ్చేసి మనకి నీట్ పరీక్ష, సో ఏదైతే ఉందో నీట్ పరీక్ష రద్దు గురించిన అంశమే మెయిన్ అంశంగా
ఆంధ్రప్రభలో కూడా ప్రచురించడం జరిగింది. ఎందుకంటే ఎంతోమంది అభ్యర్థుల కళ, ఎంతోమంది కష్టపడి చదివి అప్లై చేసి రాసి ఉంటారు, ఎగ్జామ్స్‌కి అటెంప్ట్ అయ్యి ఉంటారు. కానీ అలాంటిది ఒక్క చిన్న తప్పిదంతో పరీక్ష మొత్తాన్ని రద్దు చేయటం అనేది చాలా అస్సలు దాన్ని ఒక అభ్యర్థుల పరంగా చూస్తే చాలా అమానుషమైన విషయం అనే చెప్పొచ్చు. సో దానికి సంబంధించే నీట్ పరీక్ష రద్దు గురించి ఆంధ్రప్రభ కూడా మెయిన్ హెడ్లైన్గా వేయటం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో నీట్ ప్రకంపనలు, రాజస్థాన్ నుంచి వాట్సాప్ గ్రూపుల్లో ప్రశ్నలు, ఒక్కో ప్రశ్నకు 3,000 రూపాయలు చెల్లించిన విద్యార్థులు, కార్పొరేట్ విద్యా సంస్థల విద్యార్థులకు అందిన గెస్ ప్రశ్నల జాబితా. సో ఇది వచ్చేసి నిందితుడు మనీష్ యాదవ్ ఫోటో కూడా ఇక్కడైతే వేయటం జరిగింది. అభ్యర్థులు కూడా ప్రశ్నపత్రం లీక్ అవుతుంది అని తెలిసినప్పుడు దానికి డబ్బులు చెల్లించడం కూడా, లీక్ చేయటం ఎంతవరకు తప్పో దానికి డబ్బులు చెల్లించి వీళ్ళు ఆ ప్రశ్నపత్రాన్ని కొనుక్కోవటం కూడా అంతే తప్పు. 160 ప్రశ్నలు ఉన్న ఒక్కొక్క ప్రశ్నపత్రంలో ఒక్కొక్క ప్రశ్నకి 3,000 రూపాయలు చెల్లించారంటే టోటల్గా ప్రశ్న మొత్తం కూడా 48 లక్షల వరకు కూడా, 3,000 నుంచి 48 లక్షల వరకు కూడా టోటల్ ప్యాకేజీగా నిందితులు అయితే మాట్లాడుకోవడం జరిగింది. మరి అది కూడా ఖచ్చితంగా ఖండించాల్సిన విషయమే నిందితుల పట్ల. ఇలాంటి ఏదైతే మనం ఈజీగా పాస్ అయిపోవచ్చు అనే ధోరణి ఏదైతే భావనతో ఇది జరిగిందో ఖచ్చితంగా దీని రిజల్ట్ అయితే మాత్రం ఈ విధంగానే ఉంటుందని చూడొచ్చు. సో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ఈ నెల 3న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ లీకేజీ వ్యవహారం తెలుగు రాష్ట్రాలకు వ్యాపించినట్లు తెలుస్తోంది. లీక్ అయిన ప్రశ్నలన్నీ వివిధ వాట్సాప్ గ్రూపుల ద్వారా విద్యార్థులకు కూడా చేరినట్టు సమాచారం. ఒక్కో ప్రశ్నకు ఒక్కో రేట్ చొప్పున విక్రయించినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. మహారాష్ట్రలోని లాతూర్, నాసిక్ కేంద్రంగా లీక్ అయిన నీట్ ప్రశ్నపత్రం అక్కడి నుంచి హర్యానా, ఆ తర్వాత రాజస్థాన్, అక్కడి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చేరినట్టు అనుమానిస్తున్నారు. నీట్ పరీక్షకు నెల రోజుల ముందే ఆయా రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు వాట్సాప్ గ్రూపుల్లో ఏర్పాటు చేసుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ఈ గ్రూపుల్లో ప్రధానంగా రాజస్థాన్ కోటాలోని ప్రముఖ నీట్ కోచింగ్ కేంద్రంలో చదువుతున్న విద్యార్థులతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన 6 ప్రముఖ కార్పొరేట్ విద్యా సంస్థల్లో శిక్షణ తీసుకుంటున్న లాంగ్ షార్ట్ టర్మ్ విద్యార్థులకు ఈ ప్రశ్నపత్రం అయితే లీక్ అయినట్టు తెలుస్తోంది. నీట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి చెందిన వాట్సాప్ గ్రూపుల్లో ఈ ప్రశ్నపత్రం ముందుగానే లీక్ అయ్యి ప్రతి ఒక్క అభ్యర్థికి చేరింది. ఎవరైతే దానిని డబ్బులు ఇచ్చి కొనుక్కొని చదివి మరీ ఎగ్జామ్కి అటెంప్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఖచ్చితంగా బాధపడాల్సిన అవసరం అయితే వస్తుంది. దీనికి సంబంధించి రాజస్థాన్కి సంబంధించి ఒక హాస్టల్ నుంచే ఇది కూడా ఒక కంప్లైంట్ వెళ్ళటం కూడా రాజస్థాన్ నుంచే వెళ్ళిందని అయితే మనం చూసాం ఇందాక. సో ఇది వచ్చేసి నీటి పరీక్ష అభ్యర్థినికి సంబంధించి రద్దుకు సంబంధించి మెయిన్ హెడ్లైన్గా ఆంధ్రప్రభ అయితే వేయటం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి రాహుల్ గాంధీ, దీనికి సంబంధించి రాహుల్ గాంధీ 10 రోజుల రీ-ఎగ్జామ్ షెడ్యూల్ అని ఎన్టీఏ అయితే ప్రకటించడం జరిగింది. ఏదైతే విపక్ష నేతగా, ప్రతిపక్ష నేతగా ఈ జరిగిన తీరుని ఖండిస్తున్నారో ఆ అంశానికి సంబంధించి కూడా రాహుల్ గాంధీ అన్న వ్యాఖ్యలని ప్రధానంగా వేయటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టేట్ విషయంలో ఒకసారి చూద్దాము. ఆంధ్రప్రభ మెయిన్ హెడ్లింగ్లో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అని చెప్పేసి నిన్న ఏదైతే అసోం విశ్వశర్మ ప్రమాణ స్వీకారానికి సంబంధించి జరిగిందో దానికి సంబంధించిన ఫుటేజ్ అయితే మెయిన్ హెడ్డింగ్లో వేయడం జరిగింది. అసోం సీఎంగా హిమంత్ బిశ్వ ప్రమాణ స్వీకార వేడుకలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, మనకి ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్డీఏ భాగస్వామిగా ఉందో కాబట్టి ఎన్డీఏ గెలిచిన ప్రతి చోట కూడా ప్రతి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి కూడా సీఎం చంద్రబాబు నాయుడు హాజరవడం అయితే జరిగింది. మరి మొన్న వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి కూడా వెళ్ళారు. నెక్స్ట్ అసోం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి కూడా సీఎం హాజరవడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఫుటేజ్ అయితే వేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్, అర్హులందరికీ సంక్షేమం అందాలి, రోడ్ల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలి, జలహారతి పనులను మ్యాపింగ్ చేయాలి, ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాల లబ్ధిని ఉపయోగించుకొని పేద మధ్యతరగతి కుటుంబాలు అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ తీసుకొస్తున్నామని వెల్లడించారు. మంగళవారం క్యాంప్ కార్యాలయంలో ఆర్టీజీఎస్ వివిధ శాఖల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం అనేది సంపాళ్లలో అందిస్తూ పాలన చేస్తున్నామని తెలిపారు. ఏదైతే
ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అర్హత ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి అందజేయడం జరుగుతుందని ముఖ్యమంత్రి ఏ విధంగా చెప్పడం జరిగిందో, రేషన్ కార్డు అంటే వివిధ రకాల కార్డ్స్ అన్ని కూడా కలిపి ఒకటే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డుగా అయితే రాబోతుంది. ఆ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పేసి నిన్న జరిగిన ఆర్టీజీఎస్ సమీక్ష సమావేశంలో చంద్రబాబు నాయుడు చెప్పడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి న్యూస్ అయితే ఆంధ్రప్రభ వేసింది. సో స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు నిన్న కూడా చూసాం మనము. ఏదైతే ఒక్క ప్రకటన బంగారం కొనొద్దు అన్న ప్రకటనతో స్టాక్ మార్కెట్ సూచీలన్నీ కూడా పడిపోయాయి. దానికి సంబంధించిన ఆ అంశం అయితే ఆంధ్రప్రభ మెయిన్ పేజ్లో హెడ్లైన్గా వేయటం అయితే జరిగింది. ఒక్క రోజులో 10 లక్షల సంపద ఆవిరి, నిఫ్టీ 436, సెన్సెక్స్ 1456 పాయింట్లు పతనం. సో ఇదైతే మనకి నిన్న జరిగిన అంశంగా చూడొచ్చు. దానికి సంబంధించి హెడ్లైన్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల టవర్లు రెడీ, రాజధాని అమరావతిలో 12 టవర్ల నిర్మాణం, వారంలోగా క్వార్టర్స్ జీఏడీకి అప్పగింత, గ్రూప్ 1, 2D భవనాలకు తుది మెరుగులు 2028 ఆగస్టు నాటికి ఐకానిక్ టవర్లు సిద్ధం. పురపాలక మంత్రి నారాయణ స్పష్టీకరణ, సిఆర్డీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయి సమీక్ష. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ రెడీ అయిపోతున్నాయి, అవి జిఏడీకి అప్పగించడానికి రెడీగా ఉన్నాయి నెక్స్ట్ అని చెప్పేసి. అంటే ఎంత వేగంగా అమరావతి నిర్మాణం జరుగుతుందో మనం ఇది ఒక ఎగ్జాంపుల్గా చూడొచ్చు. సో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అయితే వాళ్ళకి సంబంధించిన టవర్స్ నిర్మాణం అయిపోయాయని చెప్పి నిన్న పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పడం జరిగింది. సో ఇదే వేగంగా ఐకానిక్ టవర్స్ కూడా ఆగస్టు నాటికి ఐకానిక్ టవర్స్ నిర్మాణం కూడా పూర్తయి ఆగస్టు నాటికి ఐకానిక్ టవర్స్ కూడా అందుబాటులోకి వస్తాయని నారాయణ చెప్పడం జరిగింది నిన్న. సో అమరావతికి దీర్ఘకాలిక వ్యూహాలు, రెండవ ఆర్థిక ప్రణాళిక కసరత్తు, అమరావతికి దీర్ఘకాలిక వ్యూహాలు, పీపీపీ అవకాశాలపై పరిశీలన, సిఆర్డీ అధికారులతో ప్రపంచ బ్యాంక్ ఏడీబీ బృందం భేటీ, సమావేశంలో పలు కీలక నిర్ణయాలు, సుదీర్ఘ చర్చ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి దీర్ఘకాలిక వ్యూహాలపై ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధి బృందం, సిఆర్డీఏ ఉన్నతాధికారులతో సమీక్ష జరిగింది. సో గత 2 రోజులుగా రాజధాని నిర్మాణ పనులను పరిశీలించి అధికారులతో భేటీలు నిర్వహిస్తున్నారు. బ్యాంకు ప్రతినిధి బృందం మంగళవారం కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. సో దీనికి సంబంధించి ఏదైతే అమరావతికి నిధులు కల్పిస్తున్న బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, మనకి ప్రభుత్వ భాగస్వామ్యంతో నిధులు కల్పిస్తున్న బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో నిన్నైతే అమరావతి నిర్మాణానికి సంబంధించిన ప్రతినిధులు దీర్ఘకాలిక వ్యూహాలు అయితే రచించడం జరిగింది. ఫర్దర్గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఎటువంటి ఇబ్బందులకు సంబంధించి ప్రస్తుతం విపక్షాలు ఏవైతే ఆరోపణలు చేస్తున్నాయో, కొన్ని ప్రజల్లో కూడా ఎక్కడో లోపల ఉన్న సందేహాలు, ఎప్పటికి నిర్మాణం అవుతుంది, ఏం జరుగుతోంది అనే దానికి ఇలాంటివన్నీ కూడా నివృత్తి అని కూడా మనం భావించవచ్చు. త్వరగా నిర్మాణం అయితే జరుగుతోంది. ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక పక్కా ప్లాన్తో కూటమి ప్రభుత్వం ఎన్డీఏ భాగస్వామ్యంతో, డబుల్ ఇంజిన్ సర్కార్ భాగస్వామ్యంతో ఖచ్చితంగా ముందుకు వెళ్తుందని అయితే చెప్పొచ్చు. సో ఇంకొక ప్రధాన వార్త ఇక్కడ ప్రచురించడం జరిగింది. ఆంధ్రప్రభ, టెంపుల్ టూరిజం దండిగా ఆదాయం, ఏపీ ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ, కోట్లాది భక్తులతో పోటెత్తుతున్న పుణ్యక్షేత్రాలు, 2 ఏళ్లలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ, ఆలయాల ఆదాయాల్లోనూ భారీ వృద్ధి, ఆధ్యాత్మిక పర్యాటకానికి కొత్త ఊపు, శ్రీశైలం, కనకదుర్గమ్మ, శ్రీకాళహస్తి దేవస్థానాలకు పెరిగిన ఆదరణ, ఆలయాల అభివృద్ధి, పారదర్శకత, పాలన పెరిగిన విశ్వాసం. సో పాలనలో పారదర్శకత పట్ల విశ్వాసానికే ఈ ఆలయాల పట్ల, టెంపుల్ టూరిజం పట్ల ప్రజల్లో ఆదరణ పెరిగింది అని భావించవచ్చు అని చెప్పే విధంగా ఈ వార్తనైతే మనం చూడొచ్చు. ఎందుకంటే ఆలయాలలో నిర్వహణ అనేది కరెక్ట్గా ఉన్నప్పుడే సందర్శకులు, యాత్రికులు, భక్తులు కూడా వెళ్తూ ఉంటారు. సో ఆ నిర్వహణ అనేది ఎంత పారదర్శకంగా ఉండబట్టే 2 ఏళ్లలో, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో ఆలయాల పట్ల మళ్ళీ భక్తులకి ఆసక్తి కలగటం, ఆలయాల పట్ల సందర్శనకి ఆసక్తి కలగటం, నిర్వహణ పారదర్శకంగా ఉండబట్టే ఖచ్చితంగా భక్తులు వస్తారు. ఎప్పుడైతే భక్తుల రద్దీ పెరుగుతుందో ఖచ్చితంగా ఆదాయం కూడా పెరుగుతుంది. టెంపుల్ టూరిజానికి సంబంధించి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. ముందుగా సామాన్య భక్తులకు పెద్దపీట వేసే విధంగానే ప్రభుత్వం ప్రతి ఆలయంలో కూడా, ప్రతి పుణ్యక్షేత్రంలో కూడా ప్రభుత్వం అండర్లో, దేవాదాయ శాఖ అండర్లో నడిచే ప్రతి ఆలయంలో కూడా సామాన్యులకి పెద్దపీట వేసే విధంగా చర్యలు తీసుకుంటోంది. దళారీ వ్యవస్థను ఎంతో అరికట్టింది. డబ్బులు తీసుకొని శీఘ్ర దర్శనాలు చేయించే వ్యవస్థను ఎంతగానో అరికట్టింది. సో ఈ చర్యల వల్ల టెంపుల్ టూరిజంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి, టెంపుల్ టూరిజం అభివృద్ధి చెందుతోంది అని అయితే వేయటం జరిగింది ఆంధ్రప్రభ. సో నెక్స్ట్ పేజ్లో చూసినట్లయితే, ఆంధ్రప్రభ సెకండ్ పేజ్లో చూసినట్లయితే కానీ మెయిన్ ఇష్యూస్ ఇక్కడైతే మనం చూడొచ్చు. సో దీనికి సంబంధించి 3 పంచాయతీరాజ్కు 3 జాతీయ అవార్డులు, గ్రామ అభివృద్ధి దిశగా దూసుకెళ్తున్న గ్రామ అభివృద్ధి వ్యవస్థ, 2.75 కోట్ల ప్రైజ్ మనీతో చిత్తూరు పంచాయతీలకు ఘనత, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రానికి జాతీయ అవార్డుల పంట,
మాటిచ్చారు, స్కూల్ కట్టించారు అనేది అయితే ఇంకో న్యూస్ గా చూడొచ్చు. సో ముందుగా పంచాయతీరాజ్ ఏదైతే మన డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధిపత్యం వహిస్తున్న, పవన్ కళ్యాణ్ మంత్రిగా ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖకు 3 జాతీయ అవార్డులు అయితే లభించడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామం అని, రాష్ట్రానికి సంబంధించి ఒక శుభ పరిణామం అని చెప్పొచ్చు. ఒక మంచి వార్తగా దీన్ని తీసుకోవచ్చు. ఈ అంశానికి సంబంధించి ఆంధ్రప్రభ ఏం ప్రచురించిందో చూద్దాము. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరోసారి అవార్డుల పంట పడింది. డిప్యూటీ సీఎం నేతృత్వంలో జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో గ్రామ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, స్వయం సమృద్ధి లక్ష్యాలతో అమలు చేస్తున్న కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం మంచి వరుస అవార్డులు ఇచ్చింది. సో తాజాగా దేశవ్యాప్తంగా ప్రకటించిన అవార్డుల్లో రాష్ట్రానికి సంబంధించి పంచాయతీరాజ్ 3 అవార్డులు దక్కించుకోవడం గర్వకారణం అని చెప్పొచ్చు. మంగళవారం నాడు ప్రకటన విడుదల చేసింది. జాతీయ అవార్డుతో పాటు 2.75 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ కూడా ప్రకటించడం జరిగింది. సో స్వయం సమృద్ధిలో కాణిపాకం పంచాయతీకి గుర్తింపు, చిత్తూరు పంచాయతీకి రిసోర్స్ సెంటర్ కు ₹1 కోటి అవార్డు అయితే జరిగింది. రెండు కూడా రాయలసీమ ప్రాంతానికి చెందిన పంచాయతీ శాఖలకి సంబంధించి అవార్డులు అయితే రావడం జరిగింది. పరాక్రమాలకు ప్రత్యేకత ఆంజనేయ స్వామి. ఈ సందర్భంగా అవార్డు రావడం సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఆయన ఏమని స్పందించారో చూద్దాము. హనుమత్ జయంతి సందర్భంగా తెలుగు ప్రజలకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తి, బలం, ధైర్య పరాక్రమాలకు ప్రతీక అయిన ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఈ సందర్భంగా జనసేనాని ఆకాంక్షించారు. తనకు పునర్జన్మను ప్రసాదించిన కొండగట్టు అంజనను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. సో ఏదైతే నిన్న హనుమత్ జయంతి జరిగిందో దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ హనుమంతుని భక్తులు అనే సంగతి మనందరికీ తెలుసు. సో మరి ఈ సందర్భంగా హనుమత్ జయంతి సందర్భంగా ఇటీవల ఆయన స్వల్ప అనారోగ్యానికి కూడా గురయ్యారు. అనారోగ్యం నుంచి కోలుకొని ఈ రోజు పంచాయతీరాజ్ శాఖకి అవార్డులు వచ్చిన సందర్భంగా ఈ రెండు కలిపిన శుభ సందర్భంగా ఆ హనుమంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, తనకి పునర్జన్మ ప్రసాదించిన కొండగట్టు ఆంజనేయ స్వామికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అయితే పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది. సెకండ్ పేజ్లో మనకి ఇంకొన్ని మెయిన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. సేమ్ ఏదైతే చంద్రబాబు నాయుడు హాజరయ్యారో దానికి సంబంధించిన ఐటెం కూడా ఉంది. అదేవిధంగా రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ, గన్ని బ్యాగుల సమస్యపై కేంద్రంతో చర్చలు. రబీ ధాన్యం సేకరణలో ఏదైతే మనకి మినిస్టర్ ఉన్నారో, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నారో, నాదెండ్ల మనోహర్ ప్రెస్ మీట్కి సంబంధించిన విషయాలు ఇక్కడ ఆంధ్రప్రభలో సెకండ్ పేజ్లో అయితే ప్రచురించడం జరిగింది. రబీ ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో పురోగతి సాధించిందని, ఏదైతే రైతన్నల నుండి ధాన్యం సేకరించారో ధాన్యం సేకరించిన వితిన్ 24 hours లో ప్రతి ఒక్క రైతుకి కూడా వాళ్ళ డబ్బు అయితే వాళ్ళ అకౌంట్స్ లో జమ అవ్వటం అయితే జరుగుతోంది. ఫర్దర్ గా ఎటువంటి ఇబ్బంది ఉండబోదు. జమ చేయటంలో దళారీ వ్యవస్థను అరికట్టే విధంగా ఎప్పటికప్పుడు రేషన్ డీలర్లని, రేషన్ షాప్లని తనిఖీ చేస్తూ నాదెండ్ల మనోహర్ తన కార్యకలాపాలను అయితే సాగిస్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ మెయిన్గా వార్త అయితే ప్రచురించడం జరిగింది. ఇంకా అదే కాకుండా ఇంకొన్ని న్యూస్లు అయితే ఇక్కడ ఉన్నాయి. నిన్న వరల్డ్ నర్స్ డే, నైటింగేల్ జన్మదిన సందర్భంగా ఇక్కడైతే మనకి వరల్డ్ నర్స్ డే అయితే జరిగింది నిన్న. దాంట్లో నర్సులకి సంబంధించి ఎవరైతే వైద్య రంగంలో నర్సులు వారి ప్రతిభను కానీ లేదంటే వారి సేవను కానీ గుర్తించి మెయిన్గా కొందరు నర్సులకి అయితే అవార్డ్స్ ప్రదానం చేయడం జరిగింది. ఆప్యాయత, కరుణ, ప్రేమకు ప్రతిరూపాలు నర్సులు. వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గుంటూరులో ఘనంగా ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డుల ప్రదానం జరిగింది. సో ఆ అంశానికి సంబంధించి కూడా ఇక్కడ మెయిన్ న్యూస్ వేయటం అయితే జరిగింది. విబిజి రామ్జీ పథకం కింద రాష్ట్రానికి 7,973 కోట్లు. కేంద్ర ప్రభుత్వ గెజెట్ విడుదలపై హర్షం. పల్లా సేవలు స్ఫూర్తిదాయకం. ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ ఏదైతే ఉపాధి హామీ పథకాన్ని విబిజి రామ్జీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అయితే కన్వర్ట్ చేసి దానికి సంబంధించి నిధులు అయితే విడుదల చేసిందో ఆ నిధుల ప్రకారం మన రాష్ట్రానికి 7,973 కోట్లు అయితే విడుదలయ్యాయి. దీనికి సంబంధించి ఏపీ బీజేపీ చీఫ్ పిఎన్ మాధవ్ హర్షం వ్యక్తం చేయడం జరిగింది. దానికి సంబంధించి పల్లాకి అభినందనలు తెలియజేస్తూ, పల్లా శ్రీనివాసరావుకు అభినందనలు తెలియజేస్తూ ఆయన జన్మదినం సందర్భంగా కూడా పిఎన్ మాధవ్ మీట్ అవ్వడం జరిగింది. నిన్న ఆయన ఈ అంశానికి సంబంధించి వార్త ఆంధ్రప్రభలో ప్రచురించడం జరిగింది. ఇది ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభకు సంబంధించి అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి. సో మనం ఇప్పుడు నెక్స్ట్ నమస్తే తెలంగాణకు సంబంధించి ప్రధానంగా ఏ అంశాలు ఉన్నాయో చూడబోతున్నాము. సో ఒకసారి తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుందో చూస్తే, తెలంగాణలో మెయిన్గా ఇక్కడ 2 హెడ్లైన్స్ అయితే చూడొచ్చు. రెండింటి గురించి ప్రధానంగా చర్చించుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఇది బండి కొడుకుపై సెక్షన్ 6 కేసు. నిన్న ఏదైతే మాట్లాడుకున్నామో బండి సంజయ్ పొలిటికల్ కెరియర్కి ఇది ఒక పెద్ద మచ్చలాగే భావించవచ్చు. సో ఏదైతే బండి
సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రధాన అంశంగా నమస్తే తెలంగాణ ప్రచురించింది. జనాగ్రహానికి జడిసి కదిలిన రేవంత్ సర్కార్, బండి కొడుకుపై సెక్షన్ 6 బాధితురాలని విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం, భగీరథ్ కు నోటీసులు జారీ, నేడు రావాలని పిలుపు, ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో భగీరథ్ పిటిషన్. కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు బండి సంజయ్ కొడుకు భగీరథ్ పై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు అతడిపై వచ్చిన ఆరోపణల తీవ్రత మేరకు తాజాగా కొన్ని సెక్షన్స్ ని ఆధారంగా కూడా చేర్చడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు అధికారి మంగళవారం పోక్సో చట్టం సెక్షన్ 5(1) రెడ్ విత్ 6 ను జత చేశారు. ఇంతకు ముందు బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు సెక్షన్ 11 రెడ్ విత్ 12 ఆఫ్ పోక్సో చట్టం బిఎన్ఎస్ 74-75 సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. తీవ్రత మరింత పెరిగి పోలీసులు సెక్షన్స్ ని మార్చి కొత్త సెక్షన్స్ అయితే దర్జ్ చేయడం జరిగింది. సో పోలీసులు తాజాగా దర్జ్ చేసిన సెక్షన్స్ ప్రకారం నిందితుడు 20 ఏళ్లకు తగ్గకుండా జైలు శిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశాలు ఉన్నాయని అయితే తెలుస్తోంది. సో ఏదైతే బండి భగీరథ్ పై పోక్సో కేసు అయితే నమోదైందో, మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు అనేసి దానికి సంబంధించి కేసు ఏదైతే నమోదైందో ఫస్ట్ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, ఇంకా ఫిర్యాదు చేసినా కూడా ఇంకా అతనిపై చర్యలు తీసుకోవట్లేదు అన్న క్రమంలో రేవంత్ సర్కార్ సిట్ వేయడం అయితే జరిగింది. సిట్ వేయడం కూడా కేసును నీరుగార్చే ప్రయత్నమే అని విపక్షాలు కానీ, మహిళా సంఘాలు కానీ, బాలల హక్కుల కమిషన్ కానీ పోరాటం చేయడం జరిగింది. దీనికి సంబంధించి వెంటనే మరి తీవ్రంగా యాక్షన్ తీసుకోవడం జరిగింది. నిన్న డీజీపీని కూడా రేవంత్ హెచ్చరించడం జరిగింది, ఇంకా ఎందుకు లేట్ అవుతోంది అని చెప్పేసి. మరి ఈ నేపథ్యంలో బండి భగీరథ్ పై కొన్ని సెక్షన్స్ అయితే వేయడం జరిగింది. చూస్తే ఒక రీసెంట్ గా మరి ఏ విధమైన చర్యలు తీసుకోబోతుంటారో దీని పట్ల తెలియాలి. కేసు నిరూపణ అయితే మాత్రం ఖచ్చితంగా 20 ఏళ్లకు తగ్గకుండా శిక్ష అయితే పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ కేసుకు సంబంధించి బెయిల్ కూడా వచ్చే ఛాన్సెస్ తక్కువ అని అయితే చెప్తున్నారు. కానీ ముందస్తు బెయిల్ కోసం బండి భగీరథ్ అయితే అప్లై చేసుకోవడం జరిగింది. మరి ముందస్తు బెయిల్ పోక్సో కేసులో ఆల్మోస్ట్ ఉండదు, కానీ మరి ఇప్పుడు ఇది ఏ విధంగా చర్యలు జరుగుతాయో చూడాలి. దీనికి సంబంధించి ఇది మెయిన్ గా ప్రతిపక్షాలకి ఇది ఒక మెయిన్ అస్త్రంగా అయితే భావించవచ్చు. ఏదైతే ఒక ఛాన్స్ దొరికింది అని చెప్పి భావిస్తున్నారో ఖచ్చితంగా దీన్ని వాళ్ళు మెయిన్ అస్త్రంగా కూడా భావించవచ్చు. పోక్సో కేసులో భగీరథ్ను తక్షణమే అరెస్ట్ చేసేలా చర్యలు ఆదేశించాలని కోరుతూ బాలల హక్కుల కమిషన్ చైర్మన్ సీతా దయాకర్ రెడ్డికి వినతి పత్రం అందజేస్తున్న బీఆర్ఎస్ మహిళా నేతలు తులా ఉమా, మాగంటి సునీత, న్యాయవాది లలితారెడ్డి తదితరులు. బండి భగీరథ్కి మాత్రం శిక్ష ఆరోపణ నిరూపణ అయ్యి శిక్ష పడితే మాత్రం ఖచ్చితంగా ఇది చాలా ఒక సంచలనమైన తీర్పనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక అధికార పార్టీలో ఉన్న వారి తనయుల పట్ల, అధికార పార్టీ పట్ల ఖచ్చితంగా వాళ్ళకి పక్షపాతంగా తీర్పు వస్తుంది, వాళ్ళు ఏం చేసినా కానీ చెల్లిపోద్ది అని అయితే మనం చూస్తూ ఉంటాము. కానీ ఇది తీర్పు గవర్నమెంట్ ఏ విధంగా ఇస్తుంది, హైకోర్టు ఏ విధంగా తీర్పు ఇస్తుంది, మరి ఈ తీర్పు పట్ల వాళ్ళు ఫర్దర్గా సుప్రీంకోర్టుకి అప్లై చేసుకుంటారా లేదా, ఈ తీర్పుకు తల వంచి శిక్షని స్వీకరిస్తారా అనేది అయితే తెలియాలి. ఎస్పెషల్ గా బండి సంజయ్ దీని పట్ల ఏ విధంగా చర్య తీసుకోబోతున్నారనే చూడాలి. నిజంగానే తప్పు చేస్తుంటే కొడుకుకి శిక్ష పడాల్సిందే అని భావిస్తారా, లేదా కొడుకు కాబట్టి తప్పు చేసినా కూడా సమర్థిస్తారా, ఆయన రాజకీయ భవితవ్యం చూసుకుంటారా, పర్సనల్ గా కొడుకు గురించి చూసుకుంటారా అనేది ఫర్దర్ గా ఏ విధంగా చర్య తీసుకోబోతుంటారని చెప్పేసి ఖచ్చితంగా దీన్ని ఒక పెద్ద అంశంగానే చూడాలి. సో ఇది ఇక్కడికి సంబంధించిన విషయం. అదేవిధంగా బీఆర్ఎస్ 71,000 మందితో సభ్యత్వ నమోదు, డిజిటల్ బాట్లో బీఆర్ఎస్ పూర్తి స్థాయి కసరత్తు. సభ్యత్వ నమోదు కోసం జిల్లాల వారీగా ఇన్ఛార్జీలు, ప్రతి నియోజకవర్గానికి రాష్ట్ర కమిటీ సమన్వయకర్త, ప్రధాన కార్యదర్శుల పర్యవేక్షణలో ప్రత్యేక శిక్షణ, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై నాయకులకు దిశానిర్దేశం. ఎర్రవల్లిలో 6 గంటల పాటు సాగిన కీలక సమావేశం. ఏదైతే తెలంగాణ రాజకీయాల్లో ఒక వ్యాక్యూమ్ ఏదైతే ఉందో, అటు రేవంత్ సర్కార్ పై వ్యతిరేకత కానివ్వండి, బీఆర్ఎస్ బలహీన పడుతుందని ఒక టాక్ కానివ్వండి, ఈ గ్యాప్ లో బీజేపీ ఏదైతే వచ్చి తెలంగాణలో తన ఆధిపత్యం చూపించుకోవాలనుకున్న చర్యలు కానివ్వండి, నిన్న రావటం, అక్కడ ప్రధానంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్ళటం, ఏదైతే అక్కడ సపోర్ట్ కోసం చర్య చేస్తుందో, ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తిరిగి పుంజుకోవాలి, వాక్యూమ్ ని తనే ఆక్యుపై చేయాలి, ప్రజల్లో వచ్చిన వాక్యూమ్ ని బీఆర్ఎస్ ఆక్యుపై చేయాలి అని ఖచ్చితంగా ఒక చర్యగా దీన్ని భావించవచ్చు. ఎందుకంటే
సభ్యత్వ నమోదు ప్రక్రియని వేగవంతం చేసింది బీఆర్ఎస్ పార్టీ. తన పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ కోసం ఇన్ఛార్జీలను నియమిస్తోంది. ప్రతి నియోజకవర్గానికి రాష్ట్ర కమిటీ సమన్వయకర్తలను నియమిస్తూ వాక్యూమ్ని ఆక్యుపై చేసే ప్రయత్నంలో ఉంది. ఫర్దర్గా ఎటువంటి అదర్ పార్టీకి వాక్యూమ్ని థర్డ్ పార్టీ తీసుకోవడానికి వీలు లేకుండా తనే బలపడేలాగా బీఆర్ఎస్ అయితే కసరత్తు మొదలు పెట్టిందనే చెప్పొచ్చు. దానికి సంబంధించి మెయిన్ హెడ్లైన్ గా వేయటం జరిగింది. సో తర్వాత బండి సంజయ్ కేసుకు సంబంధించి హెడ్లైన్ అయితే ఉంది. సో తర్వాత నెక్స్ట్ పంటలకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పంటలకు సంబంధించి కూడా ఒక హెడ్లైన్ అయితే ఉంది. వారాల తరబడి వేచి చూస్తున్న కొనుగోలు చేపట్టకపోవడంతో కొంట అన్న చోట రోజుల తరబడి పంటను తరలించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. రైతులు ధాన్యం బస్తాల్ని వారే తగలబెడుతున్న ఫుటేజ్ అయితే ఇక్కడ ఉంది. 10 కిలోల కోత. సో అధికారికంగా 4-5 అనధికారికంగా క్వింటా వడ్లకు 10 కిలోల కోత పెట్టడం జరిగింది. గవర్నమెంట్ రైతుల పట్ల ఇప్పటికే తెలంగాణ గవర్నమెంట్ రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ప్రజల్లో కానీ రైతుల్లో కానీ చాలా వ్యతిరేకత ఉంది. ఈ అంశాన్ని బీఆర్ఎస్ కూడా తనకు అనుకూలంగా మలుచుకుంటూ ఈ వార్తనైతే ప్రచురించడం జరిగింది. కొనుగోళ్లు అయిన రైతుకు తంటాలు తప్పడం లేదు. రవాణా సమస్య కారణంగా కొనుగోలు చేసిన వడ్లను గోడౌన్లోకి తరలించకపోవడంతో నాగర్ కర్నూలు మార్కెట్లో బస్తాల దగ్గర కాపలాగా రైతుల ఆవేదన పట్ల ఏదైతే ఉందో దానికి సంబంధించిన వార్త ఇది ప్రచురణ జరిగింది. తర్వాత కానామెట్ల భూ కబ్జా 50 కోట్ల విలువైన 1400 గజాల స్థలంపై పెద్దల కన్ను. సో కానామెట్ ప్రాంతంలో భూ కబ్జాకు సంబంధించి వార్త కూడా నమస్తే తెలంగాణ ప్రచురించడం జరిగింది. దీనికి సంబంధించే సెకండ్ పేజ్లో నమస్తే తెలంగాణ సెకండ్ పేజ్లో కూడా ఈ వార్తలకు సంబంధించిన న్యూస్ మనకి కంటిన్యూ అవుతున్నాము. నీట్ రద్దుపై కూడా నమస్తే తెలంగాణ ప్రచురించడం జరిగింది. సో నీట్ రద్దు ఎవరు బాధ్యులు, మోదీజీ నీట్ లీకేజీకి బాధ్యులు ఎవరు అని చెప్పేసి వార్తని నమస్తే తెలంగాణ వేయడం జరిగింది. విద్యార్థి లోకానికి చీకటి రోజు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నీట్ ఏదైతే మనకి ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులకి అభ్యర్థన కోసం జరిగే నీట్ పరీక్షకు సంబంధించి లీకేజీపై అవకతవకలు జరిగిన దానిపై నమస్తే తెలంగాణ మెయిన్ వార్తగా ప్రచురించడం జరిగింది. దానికి సంబంధించి కూడా బీజేపీని విమర్శిస్తూ మోడీజీ సర్కార్ని విమర్శిస్తూ జరిగిన అవకతవకలు మోడీజీని ప్రశ్నిస్తూ అడుగుతోంది. బీఆర్ఎస్ కి సంబంధించి అధికారులు బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు కూడా అడుగుతున్నారు. సో ఏదైతే అభ్యర్థులు డబ్బులు తీసుకొని కొనుక్కున్నారో వాళ్ళ పట్ల కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ చర్యలు అయితే తీసుకోవాలి. ఇలాంటి చర్యల్లో ముఖ్యంగా 71,000 మందితో సభ్యత నమోదుకు సంబంధించి కూడా దీనికి కంటిన్యూ అవుతోంది. సో మోడీ వైఫల్యంతోనే పేపర్ లీక్, విద్యార్థుల జీవితాలతో కేంద్ర సర్కార్ చెలగాటం, పరీక్ష ముందు రోజే లీక్ కావటం వ్యవస్థ లోపం. ఇందుకు కేంద్రం పూర్తి బాధ్యత వహించి విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్. సో మోడీజీదే వైఫల్యం, కేంద్రంలోని బీజేపీ సర్కార్దే వైఫల్యం అని బీఆర్ఎస్ కూడా నొక్కి వక్కానిస్తోంది. బీఆర్ఎస్ కూడా కేంద్ర సర్కార్ వైఫల్యాన్ని, కేంద్ర సర్కార్ తీరును తప్పుపడుతోంది నీట్ లీకేజ్ విషయంలో. ఇవి నమస్తే తెలంగాణకు సంబంధించిన అంశం. సో ఒకసారి మనము ఇంకొక న్యూస్ పేపర్ అయితే చూసేద్దాము. సో నెక్స్ట్ వచ్చేసి మనం సాక్షి చూద్దాము. సాక్షిలో ఏ అంశాన్ని ప్రధానంగా ప్రచురించడం జరిగిందో చూద్దాము. సో సాక్షిలో వచ్చేసి మెయిన్ హెడ్లైన్స్ గా ఏమేశారో చూద్దాము. మెయిన్ గా అందరూ కూడా జరుగుతున్న నీట్ పరీక్ష గురించే వేస్తారు. సో మోడీ వార్నింగ్ తో వణికిన మార్కెట్లు, 2 రోజుల్లో 16 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరి. సో ఇందాక మనం వేరే పేపర్లో చూసాము 10 లక్షల కోట్లకు పైగా ఆవిరని. సో సాక్షి మాత్రం దాన్ని 16 లక్షల కోట్లకు అని వేసింది. నీట్ పరీక్ష రద్దు, పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో ఎన్టీఏ కీలక నిర్ణయం. సో ఏదైతే నీట్ పరీక్ష రద్దు అంశానికి సంబంధించి వార్తనే సాక్షి కూడా ప్రచురించడం జరిగింది. సో ఇంకొక వార్తనైతే చూడొచ్చు. నిన్న వైఎస్ జగన్ అనంతపురం జిల్లాలో పర్యటించారు. సో దానికి సంబంధించి అభిమానం అనంతపురం జిల్లా పామిడిలో వైఎస్ జగన్ కు ఘన స్వాగతం పలికిన ప్రజలు, పార్టీ శ్రేణులు వారందరికీ అభివాదం చేస్తూ ఆప్యాయంగా పలకరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివాహ రిసెప్షన్ కు హాజరై దంపతులకు ఆశీస్సులు. సో ఏదైతే నిన్న అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ పర్యటించారో ఆ అంశానికి సంబంధించి న్యూస్ అయితే సాక్షి వేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి విజయ్ కు అన్నాడీఎంకే చీలిక వర్గం మద్దతు, పళనిస్వామి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ప్రత్యర్థి పార్టీకి మద్దతు ఇచ్చిన షణ్ముగం, వేలుమణి వర్గం. సో తమిళనాడులో జరుగుతున్న రాజకీయాల గురించి సాక్షి ప్రధానంగా ప్రచురించడం జరిగింది. తమిళనాడులో ఏదైతే ఈ రోజు బల నిరూపణకు సంబంధించిన అంశం ఉందో, తమిళనాడు చీలిక వర్గం ఏఐఏడిఎంకే చీలిక వర్గం పళనిస్వామి నుంచి చీలిపోయిన షణ్ముగం, వేలుస్వామి వర్గం
టీవీకే పార్టీకి మద్దతు ఇస్తుంది, దానికి సంబంధించి బల నిరూపణ సక్సెస్ఫుల్గా జరుగుతుంది అన్నట్టు ప్రచురించడం జరిగింది. సో ఇదే కాకుండా నెక్స్ట్ వచ్చేసి నీట్ పరీక్ష రద్దు, స్టాక్ మార్కెట్లు క్రూడ్ సెగా మార్కెట్ పతనంతో పాతాళానికి రూపాయి, ప్రధాని పొదుపు చర్యల పిలుపుతో దేశంలో ప్రకంపనలు. సో ఇది ఇందాక మనము చూసాము, ఏదైతే మోడీ ఒక్క మాటతో బంగారం 1 సంవత్సరం పాటు కొనకండి, విదేశీ పర్యటనలు రద్దు చేసుకోండి, విదేశీ మారక ద్రవ్య నిల్వలు తరిగిపోతున్నాయి ఎక్కువ బంగారం కొనటం వల్ల అని ఒక్క మాటతో స్టాక్ మార్కెట్ కుదేలైందని అయితే మెయిన్ హెడ్లైన్గా వేసింది. బీజేపీని విమర్శిస్తూ, మోడీ మాటల్ని విమర్శిస్తూ సాక్షి ఈ కథనాన్ని అయితే ప్రచురించడం జరిగింది. సో ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోండి, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించుకోండి, వర్క్ ఫ్రం హోమ్ చేయండి అని ప్రధాని మోడీ తాజాగా ఎత్తుకున్న పొదుపు రాగంతో స్టాక్ మార్కెట్లు కకావికలం అవుతున్నాయి. ఇరాన్ యుద్ధ ప్రభావంతో చమురు రేట్లు భారీగా ఎగబాకాయి. రూపాయి విలువ పాతాళానికి జారిపోవడం, ద్రవ్యోల్బణం సెగలు రేపటంతో ఇప్పటికే దేశీ స్టాక్ మార్కెట్లు బేర్బాజా మోగుతోంది. అగ్ని కాజ్యం పోసినట్లు మోడీ పొదుపు సూచనలతో ప్రజల వినిమయం పడిపోయి జీడిపి వృద్ధికి చిల్లు పడొచ్చని ఆర్థిక నిపుణులు వార్నింగ్ మొదలయ్యాయి. ఏదైతే పొదుపు సూత్రం చెప్పారో, ఏదైతే ఆర్థిక నిపుణులు కరెక్టే అని అయితే వారు విశ్లేషిస్తున్నారో, ఆల్రెడీ ఇరాన్ యుద్ధం కారణంగా పడిపోతున్న స్టాక్ మార్కెట్లు మోడీ మాటలతో మరింత దానికి అగ్ని కాజ్యం పోసినట్లయిందని చెప్పేసి దానికి సాక్షి ప్రచురించడం జరిగింది. సో ఇది ఇక్కడ చూస్తే మనకి 6,50,00,000తో సీఎం బంగ్లాకు హంగులు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ముఖ్యమంత్రి నివాస బంగ్లాకు భారీ వ్యయంతో ఆధునిక హంగులు సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఇందుకోసం 6,50,00,000 పరిపాలన అనుమతి మంజూరు చేసింది. 21 మంది కూర్చునేలా డైనింగ్ బ్లాక్, ఇటాలియన్ మార్బుల్తో ఫ్లోరింగ్ మార్పు, లైటింగ్, ఫర్నిచర్, కళాకృతులు తీర్చిదిద్దనున్నారు అనే అంశాన్ని ప్రచురించడం జరిగింది. ఢిల్లీలోని ఏపీ భవన్లో ముఖ్యమంత్రి నివాస బంగ్లాకు 6 కోట్లు ఖర్చు చేయడం అయితే జరిగింది. సో ఇది సాక్షిలో ఉన్న విషయం. అంటే మరి సాక్షి ఏదైతే వైసీపీ గవర్నమెంట్లో మరి 450 కోట్ల రూపాయలు పెట్టి నిర్మిస్తున్నప్పుడు మరి ఆ వార్తలను ఎందుకు ప్రచురించలేదో, 500 కోట్లు పెట్టి హంగులు చేసుకున్నప్పుడు అది ఎందుకు ప్రచురించలేదో మరి వాళ్ళకే తెలియాలి. సో ఇది అనంత ప్రచారానికి సంబంధించిన విషయాలు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో పేపర్ అయితే చూసేద్దాం మనం. నెక్స్ట్ వచ్చేసి విశాలాంధ్ర చూద్దాము. విశాలాంధ్ర ఖచ్చితంగా నీటికి సంబంధించి బీజేపీ గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి వార్తల్ని ప్రచురించిందో చూడాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ చర్యల్ని తప్పుబడుతూ, కేంద్ర ప్రభుత్వ చర్యల్ని ఎండగడుతూ విశాలాంధ్ర మెయిన్ హెడ్లైన్గా నీట్ రద్దు గురించే ప్రచురించడం అయితే జరిగింది. ప్రశ్నాపత్రం లీకేజీపై సిబిఐ దర్యాప్తుకు కేంద్రం ఆదేశం, ఫీజు రీఫండ్ త్వరలోనే కొత్త తేదీలు. ధర్మేంద్ర ప్రధాన్ ఈ విషయానికి సంబంధించి రాజీనామా చేయాలి అని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తున్నాయో, ఏవైతే స్టూడెంట్ యూనియన్స్ ఉన్నాయో, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ అంశాన్ని తనకి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలి అని చెప్పేసి స్టూడెంట్ యూనియన్స్ అయితే డిమాండ్ చేస్తున్నాయి అని విశాలాంధ్ర మెయిన్ హెడ్లైన్గా ప్రచురించడం జరిగింది. ఏఐఏడిఎంకేలో చీలిక, నేడు బల నిరూపణ నిర్వహించబోతున్న విజయ్కి సంబంధించిన వార్తని కూడా విశాలాంధ్ర ప్రచురించడం జరిగింది. విజయ్ సంచలన నిర్ణయం, ఏదైతే గుడులు, బడులు, అన్ని మత ప్రార్థనా మందిరాలకి సంబంధించి దగ్గరలో ఉన్న 500 పెరిమీటర్ లోపు దగ్గరలో ఉన్న మద్యం దుకాణాలను అయితే రద్దు చేయాలి అనే నిర్ణయం తీసుకోవడం జరిగింది విజయ్ సర్కార్. దానికి సంబంధించి కూడా మెయిన్ వార్తగా ప్రచురించడం జరిగింది. సో అదేవిధంగా ఏపీకి 10, తెలంగాణకు 22 టీఎంసీలు, తాగునీటి అవసరాల వినియోగానికి కేఆర్ఎంబీ అనుమతులు, నీటి వినియోగంపై 2 రాష్ట్రాల అధికారుల అభ్యంతరాలు. నిన్న కృష్ణా బోర్డు వాటర్ మీట్ ఏదైతే జరిగిందో దానికి సంబంధించి వార్తని విశాలాంధ్ర ప్రచురించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు వేసవిలో తాగునీటి అవసరాల నిమిత్తం కృష్ణా జలాల కేటాయింపు మేరకు వినియోగించుకోవాలని నదీ యాజమాన్య బోర్డు 21వ సర్వసభ్య సమావేశంలో సూచించింది. సో దాంట్లోకి సంబంధించి ఏపీకి 10 టీఎంసీలు, తెలంగాణకి 22 టీఎంసీలుగా విభజించడం జరిగిందనేసి వార్తని నిన్న జరిగిన బోర్డు మీటింగ్ కి సంబంధించి వార్తను అయితే ప్రచురించడం జరిగింది విశాలాంధ్ర. సో ఇదే అంశానికి సంబంధించి కూడా నెక్స్ట్ సర్కార్లో ఉంది. నీటికి సంబంధించి మోడీ సర్కార్ ఘోర వైఫల్యం అని అయితే చెప్పడం జరుగుతుంది. సో ఈ అంశాలకు సంబంధించి విశాలాంధ్ర కూడా మెయిన్ హెడ్లైన్గా ఏదైతే నీట్ రద్దు జరిగిందో, ఆల్రెడీ కండక్ట్ అయిన పరీక్ష లీకేజ్ కానివ్వండి, అభ్యర్థుల వారి ఏ విధంగా అయినా పాస్ అవ్వాలి అని ఒక ఆలోచన మేరకు డబ్బులు పెట్టి కొనుక్కోవడం కానివ్వండి, దీనికి సంబంధించి నీట్ రద్దు ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే అని అన్ని పేపర్స్ కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు బల
నిరూపణ నిర్వహించబోతున్న విజయ్, తమిళనాడు గవర్నమెంట్ విజయ్ ముఖ్యమంత్రిగా నిర్వహించబోతున్న దాని గురించి కూడా జరిగింది. సో ఇది ఇవాల్టి అన్ని పేపర్స్కి సంబంధించిన మెయిన్ హెడ్లైన్స్. ఇంకా ఎపిసోడ్లో మళ్ళీ కదండి. టిల్ దెన్ టేక్ కేర్, కీప్ వాచింగ్ వైకే టీవీ. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.